ఆంధ్రప్రదేశ్ కి మరొక అంతర్జాతీయ విమానాశ్రయం అయితే రెడీ అవబోతుంది. అది కూడా విశాఖకి సమీపంలో ఉన్నటువంటి విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ తో, అది కూడా ఎగిరే చాపలాగా ఉండేటువంటి ఒక నమూనాతో అక్కడ విమానాశ్రయం అయితే రాబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ విమానాశ్రయాలకు సంబంధించి అనేక ఇబ్బందులు పెట్టింది. ఎందుకంటే అసలు పక్కనే విశాఖపట్నం ఉంది, అక్కడ ఎందుకు చేస్తున్నారు, ఇంకొకటి ఎందుకు చేస్తున్నారు అని. అంటే విశాఖ విమానాశ్రయం అనేది సిటీలో ఉంటుంది, దానివల్ల ట్రాఫిక్ కావచ్చు. ఇంతకుముందు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ ను కూడా అప్పట్లో అలాగే ఉండేది. ఎందుకంటే క్రౌడ్ కి ఎక్కువ రావటం, ట్రాఫిక్ కి సంబంధించి ఇబ్బందులు పడటం, ఎవరన్నా ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నా కూడా ఇబ్బందులు రావటం. అలాగే ఇంత అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయం ప్రస్తుతానికి లేకపోవటం, ముఖ్యంగా ఇతర దేశాలకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హైదరాబాదు లేదంటే చెన్నైయో లేదంటే ఇంకొక చోటగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఉంది. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి 2014 నుంచి 19లో ఉన్నటువంటి అప్పటి గవర్నమెంట్ టీడీపీ ఎన్డీఏ కూటమి అప్పట్లో దానికి శంకుస్థాపన చేసి టెండర్లకు పిలిచి జిఎంఆర్ సంస్థకి అక్కడ ఇవ్వడం కూడా జరిగింది కాంట్రాక్ట్. సో ఆ వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తిగా దానికి సంబంధించి 2026 కల్లా జూన్ నాటికల్లా సహకారం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇక్కడ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అక్కడికి భోగాపురం విమానాశ్రయానికి పరిశీలించడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ నిర్మాణ సంస్థకి సంబంధించి మీరు ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అంటే మాక్సిమం అని చెప్తే, మాక్సిమం కాదు నాకు కరెక్ట్ డేట్ కావాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా అక్కడ ఉన్నటువంటి నిర్మాణ సంస్థకి చెప్పినట్టుగా మనందరికీ తెలిసిందే. సో ముఖ్యంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అవసరం అనేది అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీని డెవలప్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఒక దృష్టిలో చక్కగా శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అంతకు ముందు ఆయన ఎలా ఉండాలి, ఇక్కడ నుంచి సిటీకి రావాలంటే ఎంత టైం పడుతుంది, అంతర్జాతీయ స్థాయిలో మనం ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకుంటే వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారు కూడా రావడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా ఎయిర్పోర్ట్ నుంచే మనకి చూపించే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఆయన ముందు చూపుతోనే ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇన్ని ఎయిర్పోర్ట్లు కూడా డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీ కారిడార్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. సో దీంట్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని భావోద్వేగమైనటువంటి మాటలు అన్నారు. అది కూడా ప్రగతికి పునాది భోగాపురం. ఈ ముఖ్యంగా ఇక్కడ అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ కడితే అది ఆయన కలగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ అన్నది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి అనేక అవకాశాలు తీసుకొస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ముందు నుంచే చెప్పడం జరిగింది. సో ఆయన చాలా ఎక్కువగా అక్కడ దాని గురించి మాట్లాడడం, ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోవడం, ఈ విమానాశ్రయం అనేది ఆయన కలగా చెప్పుకోవడం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకి ఈ ఎయిర్పోర్ట్ మీద, ఈ ఎయిర్పోర్ట్తో ముడిపడి ఉన్న దాంట్లో ఎటువంటి అత్యుక్తి కాదు. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి అంటే విజయనగరం జిల్లా, అలాగే విజయనగరంలోని భోగాపురంలో ఈ ఎయిర్పోర్ట్ అయితే కడుతున్నారు. అంతేకాకుండా ఈ ఏర్పాటుకి సంబంధించి ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నానికి సంబంధించి అంటే ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబాటు తరానికి గురవుతూ ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో భోగాపురం అంటే విజయనగరం దగ్గర పెడితే అటు శ్రీకాకుళం అంటే ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు అన్నీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక సీ కారిడార్కి సంబంధించి ఆ కోస్టల్ అంతా కూడా చాలా అద్భుతంగా మంచి కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా భోగాపురాన్ని ఎంచుకుని అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని తెలుసుకుని అక్కడ పెడితే మనకి ఖర్చు కూడా తక్కువ అవుతుందని తెలుసుకుని అక్కడ పెట్టడం జరిగింది. సో అందుకని అంత ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా అదే ఉత్తరాంధ్రకి సంబంధించిన వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈసారి ఆయన కూడా దగ్గరుండి దానికి సంబంధించిన ఎక్కువగా అక్కడే పర్యటన చేసుకుంటూ అక్కడ దానికి సంబంధించి అధికారులను అడుగు తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2026 జూన్ నాటికైతే సాకారం అవుతుందని చెప్పి
చెప్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న కళ అని చెప్పి మెయిన్ హెడ్డింగ్ అయితే వచ్చింది.